హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వే టు మీడియా. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే బ్రేకింగ్ న్యూస్. పాక్ ఇప్పుడు ఏమంటుంది? ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇద్దామా? ఓవైసీ నిప్పులు. పల్గాహం ఉగ్రదాడి అనంతరం గత నెలలో ఇండియా పాక్ మధ్య ఘర్షణలు చెలరేగిన సమయంలో ఉద్రిక్తతల ఉపశమానికి జోక్యం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి తాము సిఫారసు చేస్తామని పాకిస్తాన్ శనివారం నాడు ప్రకటించింది. ఇరాన్తో ఇజ్రాయెల్కు జరుగుతున్న సంఘర్షణలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం, ఇరాన్లోని 3 కీలక అణు కేంద్రాలైన పోర్ట్ నటాంజ్, ఇన్ఫోస్ల హసన్లపై అమెరికా సైన్యం వైమానిక దాడులు జరపడం, ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ సిఫారసు చేసిన పాక్ ఇప్పుడు ఏమంటుంది అంటూ నిలదీశారు. అమెరికా చేసిన తాజా ఘనకార్యానికి ట్రంప్కు నోబెల్ బహుమతి శాంతి ఇవ్వాలని పాక్ కోరుకుంటుంది అని ప్రశ్నించారు. అలాగే నిన్న జరిగిన ఇరాన్తో ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధంలో 3వ దేశంగా అమెరికా ఎంట్రీ అయింది. దీనికి 3వ ప్రపంచ యుద్ధానికి ఉసిగలుపుతున్నట్టే దేశాలను రెచ్చగొడుతున్న ట్రంప్ దీనికి వక్కస్తు పలికి ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని సిఫారసు చేస్తామని నిన్న ప్రకటించారు. దానికి వ్యంగ్యంగా మన అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రశ్నించారు. ఇప్పుడు ఇద్దామా? ట్రంప్కు నోబెల్ బహుమతి ఉన్నట్టు విచారం వ్యక్తం చేశారు. ట్రంప్ వచ్చిన తర్వాత దాడులు ఎక్కువయ్యాయని చెప్పి ఓవైసీ నిన్న మీడియా సమావేశంలో వివరించారు. అలాగే మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. వే టు మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్.